ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చార్ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చార్ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, రవి, ఏదైతే ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా అక్కడ చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా నిలుపు వేసేటటువంటి ఘటనలు ఇప్పటి వరకు కూడా దాదాపు 2 సార్లు అయ్యింది. మే 30వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ప్రమాదాలు అనుకోవచ్చు, తర్వాత అనారోగ్య సమస్యలతో కూడా భక్తులు మరణించినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ గత కొన్ని గంటల క్రితం ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు ఇటు ఉత్తరాదిన కురుస్తున్నటువంటి వర్షాల కారణమని చెప్పవచ్చు. తర్వాత కొండ చర్యలు విరిగి పడడంతో ఏదైతే ఇక్కడ ఢిల్లీ నుంచి మనకు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, తర్వాత గంగోత్రి ఈ ప్రాంతాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు ఇక్కడ 1260 కిలోమీటర్ల మేర అంతా కూడా కొండ చర్యలతోటి అంత ఇరుకైన సందులు, తర్వాత ఇరుకైనటువంటి రహదారులు, తర్వాత కొండ చర్యల మధ్యనే భక్తులంతా కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల దాదాపు నిన్న ఏదైతే క్లౌడ్ బాస్ట్ జరిగింది, అయితే దీని వల్ల అక్కడ ఏదైతే ఉత్తర కాశీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు కూడా 2 భవనాల్లో ఒక భవనంలో ఉన్నటువంటి కార్మికులు మేస్త్రీ కార్మికులు పనిచేసేటటువంటి వాళ్ళు అందులో దాదాపు 8 నుంచి 10 మంది పనిచేస్తున్నారు. ఒక్కసారిగా కూడా క్లౌడ్ బాస్ట్ జరిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే గంగా అలకనంద, తర్వాత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీరు అందులో ఆ నదిలో కూడా కొట్టుకుపోయినట్లు కూడా ప్రభుత్వము ముఖ్యమంత్రి కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు ఒక్కసారిగా కూడా ఆల్రెడీ గంగా ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది ఉత్తరాదిన. ఇక్కడ ఒక్కసారి కూడా భారీ వర్షాలు కూడా మరి మొదలయ్యాయి. ఒకవైపు ఈ విధంగా యాత్రికులు రావడము, కొండ చర్యలు విరిగిపడడంతో కూడా అటు హరిద్వార్ కానీ ఇటు రిషికేశ్ నుంచి మనకు యమునోత్రి, గంగోత్రి వెళ్లాల్సినటువంటి రూట్ మాత్రం మనకు రిషికేశ్ నుంచి మెయిన్ వెళ్ళాలి. అయితే దీనితో ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు వేల మంది ప్రయాణికులు కూడా వెళ్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే శ్రావణ మాసం, ఆషాఢ మాసము మన హిందువులకంతా కూడా చాలా ముఖ్యమైనటువంటి మాసము. ఇంతకు ముందు దాదాపు మే 30న ప్రారంభమైనప్పుడు కూడా అప్పటికన్నా ఇప్పుడు సంఖ్య ఇంకా పెరిగింది. దీనితో రిషికేశ్ లో ఏదైతే వాహనాలు వెళ్తున్నాయో వాహనాలను కూడా నిలుపుదల చేశారు. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడడంతో మరి ప్రమాదం కూడా ఉంది, పొంచి ఉన్నది అనేది ముందస్తుగా ఏదైతే వెదర్ రిపోర్ట్ అకార్డింగ్ అయితే ప్రభుత్వం అంతా కూడా రిషికేశ్ లో కూడా వాహనాలను అన్నిటిని కూడా నిలుపుదల చేశారు. అయితే ఇంకా 24 గంటల పాటు మాత్రం ఎక్కడా కూడా ముందుకు వెళ్లేటటువంటి సూచనలు మాత్రం అక్కడ ఇవ్వలేదు. అలకనంద, తర్వాత సరస్వతి నదులు ఇక్కడ బాగా బాగేశ్వరు, సరయూ నదిలో అక్కడ ఉండేటటువంటి ఏదైతే నీటి మట్టం పెరగడంతో అంతా కూడా అలకనంద, సరస్వతి నదులంతా కూడా తీవ్రంగా పొంగి పొర్లుతున్నటువంటి నదులు అని చెప్పవచ్చు. దీనితో అక్కడ ఉండేటటువంటి యాత్రికులు ముందుకు వెళ్లకుండా మాత్రం ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి అక్కడ సెక్యూరిటీని కూడా స్టాప్ చేసేసింది. దాదాపు ఇంకా ముందుకు వెళ్లాలంటే కూడా ఒక 24 గంటలు వెయిట్ చేయాలి. ఇటు హరిద్వార్ లో కూడా యాత్రికులు వెళ్లకుండా ఇక్కడ కూడా ముందస్తుగా వాళ్ళకి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ మనకు ఏదైతే దక్షిణాదిన భారీ వర్షాలు కురవడం అంతా కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఉత్తరాదిన మాత్రము దాదాపు నిన్నటి నుంచి కూడా కొంత వాతావరణంలో మార్పు రావడంతో ఇక్కడ కొండ చర్యలు విరిగిపడ్డము, తర్వాత నీటి ప్రవాహం ఉద్ధృతితోటి మాత్రమే చార్ధామ్ యాత్ర ఒక 24 గంటల పాటు నిలుపుదల చేశారు. ఎవరైతే నదిలో కొట్టుకుపోయినటువంటి 8 నుంచి 10 మంది అని ఒక అందాజ మాత్రము ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేకంగా ఒక సంఖ్య అన్నది మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు.
వీటిని అక్కడ రెస్క్యూ టీం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం కొరకు వాళ్ళ ఉనికిని మాత్రము అంటే ఆ ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉందో బిల్డింగ్ కూడా మొత్తం అంతా కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటిది. అక్కడ ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అన్నటువంటిది కూడా రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది రవి. రైట్.